శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, నువ్వు బాగా నమ్మిన వారి వలన నీకు ప్రమాదం రాబోతోందమ్మా. సమయం లేదు తల్లి, వెంటనే విని జాగ్రత్త పడు అని బాబాగారు అంటున్నారండి. తన బిడ్డలు ప్రమాదంలో ఉన్నారని తెలిసిన బాబాగారు తన బిడ్డలందరికీ జాగ్రత్తను చెప్తూ ఉన్నారండి. మనకి బాగా తెలిసిన వారి వల్లే ఏదో ప్రమాదం రాబోతోందని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా వస్తుందో ఏంటో అనేది బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి, అందరినీ గుడ్డిగా నమ్మకు అని, అందరూ నీ వాళ్ళే అని మురిసిపోకు అని. అలా ఉంటే నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు, బంధువులు, బాధ్యతలు ఉంటాయి. వారి కర్మఫలాలను బట్టి జీవితాలు జరిగిపోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. తప్పు చేసిన వారు ఎప్పుడైతే వారి తప్పును తెలుసుకుని ప్రాయశ్చిత్తపడతారో అప్పుడే వారు ముందుకు వెళ్ళగలరు బిడ్డ. అప్పుడే కాస్త అయినా వారి కర్మఫలాలు తగ్గుతాయి. అర్థమైంది కదా? ఒక్కసారి అదృష్టం నిన్ను వరించింది అంటే అది నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తుందమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరైతే నీకు తోడుగా ఉంటారో వారే నీవారు అని తెలుసుకో. అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నా సరే నిన్ను ప్రోత్సహించి ఎవరైతే నిన్ను ముందుకు పంపుతారో వారు నీ దగ్గర బంధువులైనా సరే దూరం పెట్టు. ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఒకరిని నమ్మి వారి చెప్పినట్టు వినడం మొదలు పెడితే అప్పుడే నీ జీవితం అంతా పూర్తిగా వారు లాగేసుకుంటారు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారు చెప్పారు కదా అని ఇతరులను నిందిస్తే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. కాబట్టి ఎంత నమ్మిన వారైనా సరే అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా నిందలు వేయకు తల్లి. నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా బిడ్డ? నిన్ను అవమానించి మోసం చేయాలి అనుకునేవారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారు నీతో ఉండగా నీకు నలుగురిలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి చెప్పు? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. కాబట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు. నీ బాబా చెప్పేది విను. నీ సాయి మాటలు ప్రతీదీ నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయమ్మా. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను మాత్రమే కోరుకుంటాను. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నీ కన్నీటితో నా పాదాలను కడుగుతుంటే నాకు ఎంత బాధ వేసిందో నాకు మాత్రమే తెలుసు బిడ్డ. అందుకే అమ్మా, నేను నిర్ణయం తీసేసుకున్నాను తల్లి, నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వాలి అని. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బిడ్డ. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితం ఎంతో ఎత్తులో ఉంటుంది. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో వారి ముందే నిన్ను ఎత్తులో నిలబెడతానమ్మా. ఒక్కసారి నీ బాబా చెప్పేది విను తల్లి. చూడు బిడ్డ, ముందు నీ మనసుని దృఢంగా ఉంచుకో. డబ్బు అనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది. డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుందమ్మా. నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను చాలా తక్కువ చేసి చూస్తారు. డబ్బు ఉంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారు తల్లి.
అలాంటి సమాజంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. నీ బంధువులు నిన్ను గౌరవించాలన్నా, నీ కుటుంబ సభ్యులు గౌరవించాలన్నా నీకు డబ్బు ఎంతో అవసరం. కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకో. ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పనా? నీకు తెలియని నీ అసలైన స్నేహితుడు డబ్బు. అవును తల్లి, డబ్బు మాత్రమే నీ అసలైన స్నేహితుడు. ఎందుకా అని ఆలోచిస్తున్నావా? నీ మిత్రుడు నీతో ఉంటే ఈ ప్రపంచమే నీ వెనక నడుస్తుందమ్మా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కూడా నీకు సాయం చేసేది ఈ మిత్రుడు మాత్రమే. నువ్వు నలుగురిలో తల ఎత్తుకుని బ్రతకాలన్నా ఆ డబ్బు నీతో ఉండాలి. కానీ అడ్డదారిలో కూడా కొందరు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు బిడ్డ. అలాంటి ధనం ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి కాస్త సమయం తీసుకొనైనా సరే న్యాయం అనే దారిలో వెళ్ళి ధనాన్ని సంపాదించు. అందరూ నీకు తోడుగా ఉంటారు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు. నీకు అంతా శుభం జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనకు ప్రతి ఒక్కరికి కూడా, కొంతమందికో కాదండి, ప్రతి ఒక్క బిడ్డకి కూడా ధనం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పింది అక్షర సత్యం. మన దగ్గర డబ్బులుంటే మనం చెడుని కూడా మంచిగా మార్చేయచ్చండి. మనకు నచ్చినట్టు రాతలు రాసేయచ్చు. మన తలరాతను కూడా మార్చేసుకోవచ్చు. అంత ప్రభావం చూపిస్తుంది ఈ రోజుల్లో డబ్బు అనేది. ఆ డబ్బు ఉంటేనే బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, లేదా ఇంకేదైనా రిలేషన్స్ అయినా సరే. అందుకే ఇది వినడానికి కొంచెం నిష్ఠూరంగా ఉన్నా కానీ ఇదే పచ్చి నిజం. అలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు న్యాయంగా మనం డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. ఆ డబ్బుని మన దగ్గర ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించాలి. చేతికి మించిన సహాయం చేయకూడదు. ఉన్న దాంట్లో సహాయం చేయాలి, కానీ మన తాహతుకు మించిన సహాయాన్ని మనం ఎప్పుడూ చేయకూడదు. దానివల్ల మనం, మన కుటుంబం రోడ్డు మీద పడకూడదు. డబ్బు ఉంటేనే గౌరవం, డబ్బు ఉంటేనే మర్యాద. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమని బాబా గారు చెప్తూ ఉన్నారండి. కనీసం ఈ రోజు నుంచైనా సరే మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చు చేయడం అవసరమా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సింది అనిపిస్తే మాత్రమే ఖర్చు చేయండి. డబ్బుని దుబారా చేయవద్దు. ఆ డబ్బు మీ దగ్గర ఉన్నంత వరకే మీకు గౌరవం. ఆ డబ్బు మీతో ఉన్నంత వరకే మీకు ధైర్యం కూడా. అందుకే ఆ ధనాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. ఖర్చు పెట్టాలి, కానీ దుబారా ఖర్చు చేయకూడదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం రాదు. మీ అందరికీ మరొకసారి చెప్తూ ఉన్నానండి, ఇది మీరు వినడం నిష్ఠూరంగా ఉన్నా సరే ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం అక్షర సత్యం. బాబా గారు తన బిడ్డలందరూ కూడా తల ఎత్తుకొని బ్రతకాలి, ఏ చీకు చింత లేకుండా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటివన్నీ మనకు దక్కాలంటే ధనం మూలం. ఆ ధనాన్ని పొదుపు చేయండి. పొదుపు చేయడం అంటే తీసుకొచ్చిన ధనమంతా పొదుపు చేయమని కాదు, తినకుండా కూడబెట్టమని కాదు. ఖర్చు ఎంత చేయాలో అంతే చేయాలి. దుబారా ఖర్చులు చేయకూడదు అని బాబా గారి మాటలలోని అర్థమండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడూ కూడా మీరు బాధపడాల్సిన అవసరమే రాదండి. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.